చంద్రగిరి నియోజకవర్గ తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి పంచాయతీ నందు గడిచిన 5 సంవత్సరాల కాలంలో 3,40,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలియజేసిన గొల్లపల్లి పంచాయతీ సర్పంచ్ విడుదల రవిరెడ్డి, ప్రభుత్వం ఏదైనా సకాలంలో పంచాయతీ ఎలక్షన్ నిర్వహించి ప్రజల అభ్యుదయానికి పాటుపడాలని విన్నపం తెలిపిన విడుదల రవిరెడ్డి, గొల్లపల్లి పంచాయతీ నందు సమావేశ మందిరం, జ్ఞాన మందిరం నిర్మించడం జరిగింది అని తెలిపారు. ప్లాస్టిక్ నివారణ చర్యలు చేపట్టాలని హితవు పలికారు. గొల్లపల్లి పంచాయతీ నందు పశువులు చనిపోయినప్పుడు తన వంతు ఆర్థిక సాయం అందించడం జరిగిందని తెలిపారు. అకాల వర్షం కారణంగా కూలిన ఇంటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవడంతో పాటు తన వంతు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారాలతో మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చొరవతో తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ విడుదల మాధవరెడ్డి ఆధ్వర్యంలో గొల్లపల్లి పంచాయతీ నందు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, దీనికి సహకరించిన గొల్లపల్లి పంచాయతీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గొల్లపల్లి పంచాయతీ నందు ఏర్పాటు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి విడుదల రవిరెడ్డి తెలియజేస్తూ పంచాయతీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నా పేరు రవి, గొల్లపల్లి మాజీ సర్పంచ్గా వర్క్ చేశాను. ముందుగా గొల్లపల్లి గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గొల్లపల్లి అభివృద్ధిలో పూర్తిగా సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాము. అలాగే మా ఊరి అభివృద్ధి పనుల్లో ముందుండి దాదాపుగా 3,40,00,000 వరకులు మా ఊరికి శాంక్షన్ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అలాగే మాజీ తొడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ గారి ఆధ్వర్యంలో ప్రస్తుత తిరుపతి రూరల్ ఎంపీపీ అయినటువంటి విడుదల మాధవరెడ్డి గారి పర్యవేక్షణలో గొల్లపల్లి సర్పంచ్గా రవి నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి గొల్లపల్లి అభివృద్ధిలో భాగంగా 3,40,00,000 వర్కులు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వర్కులు ఎస్సీ కాలనీ నుంచి శ్మశానం రోడ్డు వరకు శ్మశానం వరకు బీటీ రోడ్డు ఏర్పాటు జరిగింది. 2 బోర్లు వేయించడం జరిగింది. అలాగే కర్మక్రియల షెడ్లు ఏర్పాటు జరిగింది. అలాగే దాదాపుగా సిమెంట్ రోడ్లు, ఊర్లో ఎన్ని రోడ్లు ఉంటే అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లతో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఒక సర్పంచ్గా ముందుండి ఈ పనులన్నీ పర్యవేక్షించి ఊర్లో ముఖ్యంగా సమావేశ మందిరము, ఒక జ్ఞాన మందిరము, కర్మక్రియల షెడ్లు, అనేక రకమైన సీసీ రోడ్లు, కల్వర్టులు ఇవన్నీ నిర్మించడం జరిగింది. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే 40,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా నిర్మించడం జరిగింది. ఇవన్నీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా మా ఊరి మీద ప్రత్యేక శ్రద్ధతో అన్ని పనులు శాంక్షన్ చేయించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా విడుదల మాధవరెడ్డి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలుపుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. మా ఊరి ప్రజలు కూడా, మా వార్డు మెంబర్లు కూడా సకాలంలో సంబంధించి అభివృద్ధికి సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. ప్లాస్టిక్ నివారణ పైన కూడా చాలా ఒక యుద్ధంలా మా ఊరిలో చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామాల్లో జ్వరాలు అయితేవి, ఈ క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్యాన్సర్ పరిస్థితి చూస్తూ ఉంటే ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి క్యాన్సర్ నివారణలో భాగంగా ప్లాస్టిక్ నివారణ కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్లాస్టిక్ నివారణ పైన ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తిగా సమూలంగా ప్లాస్టిక్ ఏదైతే మనం చేయగలుగుతామో అది ఖచ్చితంగా గవర్నమెంట్ చేస్తే బాగుంటుందనేది ఈ సందర్భంగా గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్గా నేను కోరుచున్నాను. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ప్లాస్టిక్ నివారణ మంత్రంగా పరిచేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకా ఊర్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు 2-3 పెండింగ్లో ఉన్నాయి. ఎంతో అభివృద్ధి చేశాం. గొల్లపల్లి అంటే అభివృద్ధి అంటే గొల్లపల్లి.
ఆ విధంగా పనులు చేయడం జరిగింది. దాదాపుగా 140 బెంచీలు వేయించాం. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ నీడుంటే అక్కడ, ఎక్కడ గుడి ఉంటే అక్కడ, ఎక్కడ బడి ఉంటే అక్కడ, ఎక్కడ నీడుంటే అక్కడ కూర్చునే విధంగా దాదాపుగా గత ప్రభుత్వం నుంచి గత 5 సంవత్సరాల పీరియడ్లో దాదాపుగా 145 బెంచీలు వేయించడం జరిగింది. దానివల్ల పెద్దలు, ఎందరో పిల్లలు అక్కడక్కడ కూర్చొని సేద తీరుతున్నారు. ఇది కూడా ఒక అభివృద్ధిలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సీసీ రోడ్లు, మెయిన్ రోడ్లు వచ్చి డబుల్ రోడ్ సీసీ రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, ఆర్ఓ గత 5 సంవత్సరాలుగా తన పదవీ కాలంలో ఒక టైం టేబుల్ వేసుకునేసి ప్రతి నెల క్లీన్ అండ్ గ్రీన్ అయితేవి, బ్లీచింగ్ శానిటైజేషన్ చేయించడంలో అయితేవి, వాటర్ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఎక్కడ ఏది రిపేర్ వచ్చినా తగు చర్యలు తీసుకుంటూ, అలాగే దోమల నివారణ కొరకు పాకింగ్ చేయించుట, కాలువల మీద మలాథిన్ స్ప్రే చేయించుట, బ్లీచింగ్ శానిటైజర్, ఇవి నెలలో ఈ 3 ఖచ్చితంగా ప్రతి నెలలో ఖచ్చితంగా ఒక టైం టేబుల్ లాగా ఒకరోజు బ్లీచింగ్ చేయించడం, ఒకరోజు కాలువల మీద స్ప్రే చేయించడం, ఇంకోటి పొగ పాకింగ్ చేయించడం, ఈ పనులన్నీ సక్రమంగా ప్రతి నెల జరుగుతూ ఉండేది. బహుశా ఏ పంచాయతీ కూడా ఈ విధంగా చేస్తుంటారో లేదో నాకు తెలియదు, కానీ మా ఊరి పైన ప్రత్యేక శ్రద్ధతో ప్రతి నెల ఈ పనులన్నీ చేయించాము. అలాగే ఏ గవర్నమెంట్ అయినా నేను చెప్పడం ఏమంటే, ఒక సర్పంచ్గా, నేను మాజీ సర్పంచ్గా చెప్పడం ఏమంటే, ఏ గవర్నమెంట్ అయినా సర్పంచ్ పదవి కాలం పూర్తి అయిన వెంటనే సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించడం తెలుసుకోవాలి. ఎందుకంటే లోకల్గా సర్పంచ్కి ఎంత తన ఊరి మీద ప్రేమ ఉంటుందో దాన్ని తల్లి ప్రేమతో పోల్చొచ్చు. అలాగే స్పెషల్ ఆఫీసర్లు వేస్తే అది సవత ప్రేమగానే మిగిలిపోతుంది. కాబట్టి దయచేసి ఏ గవర్నమెంట్ అయినా తన పదవీ కాలం పూర్తయిన వెంటనే, సర్పంచ్ కాలం పదవి పూర్తయ్యేది, ఏ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఇన్ టైంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని, గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అంటారు కదా, ఇందులో భాగంగా ఎలక్షన్లు త్వరగా నిర్వహించి, సర్పంచ్ ఎన్నికలు త్వరగా నిర్వహించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలనేసి ఈ సందర్భంగా ప్రభుత్వాలకు కూడా నేను కోరుకుంటూ సెలవు. మాజీ సర్పంచ్ వి రవి, గొల్లపల్లి.